ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ చివరి మెట్టుకు చేరుకుంది. మార్చి చివరి వారంలో మొదలైన ఐపీఎల్ 19వ సీజన్ ఇప్పటి వరకు 73 మ్యాచ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా టైటిల్ విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్. ఈ రోజు ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడనున్నాయి. 26వ తేదీన జరిగిన తొలి క్వాలిఫైయర్ పోరులో గుజరాత్ టైటాన్స్ పై నెగ్గిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. ఇక 29వ తేదీన జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గిన గుజరాత్ టైటాన్స్ మరోసారి ఆర్సీబీతో తలపడేందుకు రెడీ అయింది. ఫైనల్ పోరు అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు రాత్రి 7:30 ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఫైనల్ పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే టికెట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఫైనల్ పోరును అహ్మదాబాద్ కు తరలించారు. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫైనల్ పోరు లక్షల మంది అభిమానుల మధ్య జరగడం ఖాయం. సొంత గ్రౌండ్ లో రెచ్చిపోవాలనే ఉద్దేశంతో గుజరాత్ టైటాన్స్ ఉంది. ఇక ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అభిమానుల మధ్య భారీ చర్చ నడుస్తుంది. అయితే ఫైనల్ పోరు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుండడంతో గుజరాత్ టైటాన్స్ కు అనుకూలంగా ఉండనుందని అంటున్నారు. అయితే ఈ సీజన్ లో ముందుగా ఫైనల్ కు అర్హత సాధించే అవకాశం ఉన్న జట్టు పంజాబ్ కింగ్స్. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి 13 పాయింట్లతో తిరుగులేని స్థితిలో ఉంది. అయితే ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమై చివరి 6 మ్యాచ్ల్లో ఓటమి పాలై కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకుండా ఇంటిముఖం పట్టింది. ఇక అదే సమయంలో తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేని బాధలో ఉన్నా కూడా ఫైనల్స్ కు చేరుకునే అర్హత ఉన్న 2 జట్లు ఏవని ఆ సమయంలోనే రికీ పాంటింగ్ అనౌన్స్ చేశాడు. అతను అన్నట్లుగానే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై రికీ పాంటింగ్ ఏమన్నాడంటే, బ్యాటింగ్ బౌలింగ్ లోను 2 జట్లు సమవుజ్జులుగా ఉన్నప్పటికీ ఫైనల్లో గెలిచే అర్హత 2 జట్లకు ఉన్నాయని, కానీ విజేతగా మాత్రం ఒక జట్టే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఏ జట్టు అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందో అదే గెలుస్తుందని. కాకపోతే ఓ 5% ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే హెజల్వుడ్ కు ఫైనల్స్ లో ఆడిన చాలా అనుభవం ఉంది. అతడు మ్యాచ్ విన్నర్, ప్రెజర్ ని బాగా తట్టుకోగలడని, అందుకే ఆర్సీబీకి టైటిల్ అవకాశం ఉందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు హెజల్వుడ్ ఫైనల్స్ లో ఆడిన ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఓడిపోలేదు. అటు బిగ్ బాష్ లీగ్ అయినా సరే, ఇటు ఐపీఎల్ అయినా సరే, అటు ఐసీసీ మ్యాచ్లైనా సరే, ఇప్పటి వరకు ఆడిన అతడు 5 ఫైనల్ మ్యాచ్లలో 5 మ్యాచ్ల్లోనూ తాను ప్రాతినిధ్యం వహించిన జట్లే టైటిల్ గెలిచాయి. దీంతో అతడు లక్కీ ప్లేయర్ గా మరోసారి ఫైనల్ ఆర్సీబీని గెలిపిస్తాడని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది. గత సీజన్ లో కూడా ఆర్సీబీని ఫైనల్లో విజేతగా నిలిపాడు.